ప్రభుత్వమే, ప్రభుత్వ అధికారుల కనుసన్నల్లో జరిగింది. అంటే డిపో మేనేజర్ల దగ్గర నుంచి ఎన్ని వేల మంది ఎక్సైజ్ స్టాఫ్ దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు చెప్పండి. అంటే వాళ్ళు ఎవ్వరూ తప్పు చేయలేదంట, పైన ఒక్క ముఖ్యమంత్రి గారితో అదెట్ట కుదిరిద్ది? అసలు ఏమన్నా అర్థం ఉందా దీంట్లో? ఈ రోజున మరి ఎవరు నడుపుతున్నారు వైన్ షాపులు చెప్పండి? ప్రతి తెలుగుదేశం ఎమ్మెల్యే వాటా లేకుండా ఒక వైన్ షాప్ ఉందా? తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు లేకుండా ఒక వైన్ షాపులో ఒక బాటిల్ అన్న అమ్ముతున్నారా? గ్రామాల్లో ప్రతి బెల్ట్ షాపు అమ్మేది తెలుగుదేశం నాయకులు కాదా? మరి రేపు ఎన్ని కేసులు కట్టాలి? ఈ రకంగా చూస్తే ఆలోచించుకోండి. మీరు నేర్పిన పాఠాలే రేపు మీకు గుణపాఠాలు అవుతాయి, ఖచ్చితంగా అవుతాయి. ఎక్కడికి బోరు, అందరం ఇక్కడే ఉంటాం. ఇలా అన్యాయంగా కేసులు పెట్టడం ఎవ్వరూ భయపడేది లేదు. ఇదేమన్నా కొత్త జగన్మోహన్ రెడ్డి గారికి కొత్తగా ఇవేమన్నా చూస్తున్నాడా? ఎస్, పోరాటాలు చేస్తాం, చట్ట పరిధిలో రేపు కోర్టులో పోయి తేల్చుకుంటాం. మీరు చెప్పిన ఈ కేసులన్నీ నిలబడే కాదని మారుమూల గ్రామంలో ఉన్న ప్రజలు కూడా చెప్తున్నారు. ఈరోజు రాజకీయం ఏముంది? ఈరోజు సోషల్ మీడియా వచ్చిన తర్వాత అరచేతిలో ఉంది రాజకీయం. ఇంట్లో కాదు, ప్రతి ఒక్కళ్ళ అరచేతిలో రాజకీయం తెలిసిపోతుంది. ఎవరైనా సరే, ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు. నిజాలు అందరికీ తెలుస్తున్నాయి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ అక్రమ కేసులు ఎదుర్కొంటాం. ఎంతమంది మీద పెట్టినా ఇవే కాదు, ఇంకా ఏవేవో తెస్తున్నారు. అదుంది, ఇదుంది, సోషల్ మీడియా వాళ్ళకి జీతాలు ఇచ్చారు, ఏది పడితే అది. సరే, అనుబంధ మీడియా ఉంది, పత్రికలు ఉన్నాయి, గతంలో కూడా రాశారు. గెలిచిందా? తెలుగుదేశం 2-3 సార్లు ఓడిపోలేదా? చిత్తుగా ఓడిపోయినా కూడా ఉంది. అప్పుడు కూడా ఈ మీడియా చంద్రబాబు నాయుడు గారిని ఎత్తుకుంది. ఒక్క మీడియా వల్ల, రాతల వల్ల, అక్రమ కేసుల వల్ల రాజకీయాలు నడిసే పని అయితే ఎప్పుడు అధికార పక్షమే గెలుస్తూ ఉంటుంది. 83 నుంచి ఈరోజు 2025, అంటే దాదాపు 42 సంవత్సరాల్లో సగం సార్లే తెలుగుదేశం గెలిచింది, సగం సార్లు ప్రతిపక్షం, అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, గెలిచిన దాఖలాలు చూసాం. రేపు ఇదే జరగబోతుంది. 4 సంవత్సరాలు జరగబోయే తర్వాత జరిగే ఎన్నికల్లో అది 3.5 సంవత్సరమా, 4 సంవత్సరమా, జమిలీ ఎన్నికల అఖండ విజయంతో జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారు. ఆ రోజు మీరే గమనించండి. ఈరోజు మీరు అక్రమ కేసులు పెడుతున్నారు, ఆ రోజు సక్రమంగా కేసులు వస్తాయి. వైన్ షాప్ దగ్గర నుంచి పై వరకు ఈ జరిగిన అక్రమాలన్నీ వెలికి తీయాల్సి వస్తుంది. ఈరోజు మీరు అన్యాయంగా ఇరికిస్తున్నారు అధికారులని. రేపు వీళ్ళు ఊరుకుంటారా? మీరు పెడుతున్న ఎవరో ఒక మహిళని బాంబే నుంచి తీసుకొచ్చి కేసు పెడుతున్నారు. రేపు అదే మహిళ వచ్చిద్ది, లేదు గత ప్రభుత్వంలో నన్ను భయపెట్టి కేసులు పెట్టించారని చెప్పింది. ఇంతేగా జరిగేది. అసలు ఆమె ఏంది, ఆమె క్యారెక్టర్ ఏంది, ఆమె చేత కంప్లైంట్ ఇప్పించటం ఏంది, ఐపీఎస్ లోపలికి పంపించటం ఏంది? రేపు ఆమె మళ్ళీ చెప్పిద్ది, లేదు గతంలో నా చేత అబద్ధమాడిచ్చారు, ఆ రోజున్న కూటమి ప్రభుత్వం నన్ను బెదిరించి కేసు పెట్టించారని చెప్పింది. అప్పుడు ఏం చేస్తారు? ఆలోచించుకోండి. ఒక్క ఓటు కూడా దీనివల్ల మారేది ఉండదు. ఇంకా ప్రతిపక్షానికి, ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీకి లక్షల ఓట్లు మారుతున్నాయి ఈ సంవత్సరంలో. అయ్యో, అనవసరంగా ఈ కూటమి ప్రభుత్వానికి ఓటేసామో, ఇంకా ఎక్కువ ఇస్తా అన్నారు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా, ఆశపడ్డాం, ఈరోజు దగా పడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే కనీసం ఆ 13,500 అన్నా రైతు భరోసా వచ్చేది, ఆ 15,000 అన్నా అమ్మఒడి వచ్చేది, ఆ ఆసరా వచ్చేది, ఆరోగ్యశ్రీ సక్రమంగా నడిచేది, ఫీజు రీఎంబర్స్మెంట్ పిల్లలకి ఈ సంవత్సరం ఫీజులు కూడా కట్టల, కనీసం స్కాలర్షిప్లు కూడా ఇవ్వాలి ప్రభుత్వం. అనగదొక్కాలి అనే ఒకే ఒక్క జపంతో ముందుకు పోతున్నారు. ఖచ్చితంగా వచ్చే కాలంలో క్షేత్రస్థాయికి పోయి పోరాటాలు చేసి ప్రజలకి నిజాలు తేటతలమేటట్టు చెప్పి, ఎట్టి పరిస్థితుల్లో కోర్టులలో పోరాటాలు చేసి, న్యాయస్థానంలో న్యాయం గెలిచేటట్టు చేసి, బెయిళ్లు తీసుకొని వచ్చి కూడా పోరాటాలు చేసి మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించుకుంటామని తెలియజేస్తున్నాం. నేను మీకు అదేగా చెప్తుంది. 1955, 56 ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఇది 2025. నేను కాదు, ఎవరూ చూడాల. ఫ్రాక్షన్ పాలిటిక్స్ నడుస్తుంది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో. ఫ్రాక్షన్ అంటే ఏంటి? ఆధిపత్య అవతల వాడిని అనగదొక్కాలని అక్రమ కేసులు పెట్టడం,
తొక్కాలని చూడటం, అది జరగదు అంటున్నా. ప్రజాస్వామ్యంలో అది గతంలో జరగలేదు, రేపు జరగదు. ఇప్పుడంటే ఏదో ఎమ్మెల్యే లెవెల్లోనో గ్రామ లెవెల్లోనో చూసేవాళ్ళం, ఈరోజు రాష్ట్ర లెవెల్లో చూస్తున్నాం. ఖచ్చితంగా 40% ఓట్ చేరున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటికే అది 46-47కి వచ్చేసింది. భారీగా పెరిగింది. అవి వాళ్ళకి తెలుసు కాబట్టే కదా. ఇంకా ఈ స్టాటిస్టిక్స్ సర్వేలు మాస్ లీడర్ అయిన జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద పట్టించుకోడు, ముందుకు వెళ్ళిపోతాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు నిత్యం సర్వేలు చేయించుకుంటుంటాడు. అది చూసే కదా ఇప్పుడు ఇదంతా జరుగుతుంది. ఇదేందిరా సంవత్సరంలో అధికార పార్టీకి ఇంత కుంగిపోవటం ఏంది, ప్రతిపక్ష పార్టీకి ఇంత పెరగటం ఏంది అని తెలుసుకొనే ఇంకెట్టయినా ప్రతిపక్షాన్ని తొక్కాలి. ఎందుకంటే ఆయన ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేరని తెలిసిపోయింది కదా. కుదరదు, ఇచ్చేటప్పుడే తెలుసు. కానీ ఇప్పుడు ప్రజలకు తెలిసింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలిసింది ఇవి జరగదు, జరిపించరు. ఒకవేళ జరిపించినా లబ్ధిదారులు 50%, 60% ఇస్తారు, మిగతా 40% రిబెల్ అవుతారు. 80 లక్షల మంది పిల్లలు ఉన్నారంటున్నారు. ఈరోజు అమ్మఒడి కింద వాళ్ళు ఇచ్చే పేరు ఏదన్నా కానీ, తల్లికి వందనం కానీ ఇంకోటి కానీ రేపు ఇస్తారా చూద్దాం. 80 లక్షల మందికి ఇవ్వరు. 50 లక్షలకో 60 లక్షల మందికి ఇచ్చి మేము ఇచ్చేసామని చూసారా, అందరికి ఇచ్చామని చెప్పుకుంటారు. మిగతా 30 లక్షల మందిలో ఖచ్చితంగా తిరుగుబాటు వచ్చింది. తిరుగుబాటు వచ్చినప్పుడు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూస్తారు. అందుకని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మసిపూసి మారేడుకాయ పూసి జైల్లో పెట్టి ఇలాగుంది అలాగుంది. గతంలో కూడా ఎన్ని జరిగినాయి కదా అంటున్నా. ఇదేమన్నా ఈరోజు కొత్తగా జరుగుతుందా? 2010లో కాంగ్రెస్ పార్టీ అవలంబించింది, మట్టి గరిసిపోయింది. ఈరోజు అదే జరిగింది తెలుగుదేశానికి కూడా రేపు. కానీ అన్నీ చూస్తాం. ఇందాక చెప్పినట్టు పోరాటాలకి అందరం కూడా సమాయత్తం అవుతున్నాం.